అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శిష్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, ఇప్పుడు నెక్స్ట్ పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వాళ్ళ సంపత్తార, వాళ్ళ ఐశ్వర్య ప్రదాత ఎవరు? పుష్యమి నక్షత్ర జాతకులు శని మహర్దశ శేషంలో జన్మ తీసుకుంటారు. శని మహర్దశ అయిపోగానే 17 సంవత్సరాలు బుధ మహర్దశ, ఆ తర్వాత కేతువు 7 సంవత్సరాలు, ఆ తర్వాత శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు సాగుతుంది. అయితే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, జీవితకాలం ఒక అలవాటుగా వీళ్ళ ఐశ్వర్య దేవతగా లక్ష్మీనారాయణుల్ని కొలవాలి. లక్ష్మీనారాయణుల ఆరాధన చేయాలి. వీళ్ళు లక్ష్మీనారాయణులకి పూజ చేయడము, జపం చేసుకోవడము చేయాలి. ప్రతిరోజు సాయంత్రం అంటే కుదిరితే గనక ప్రదోషకాలంలో అంటే 6 గంటల సమయానికి, సూర్యాస్తమయ సమయానికి లక్ష్మీ అష్టోత్తరం చదివి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం అలవాటుగా గనక వీళ్ళకి పరిణమిస్తే వీళ్ళకి జీవితంలో కష్టం అనేది వీళ్ళ కాంపౌండ్లోకి రాదు. ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీ అష్టకం లేదా లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ముందు లక్ష్మీ అమ్మవారిది చేసి తర్వాత విష్ణు సహస్రనామం చేయాలి. ఇలా చేసుకోవడం ఒక జీవితకాలపు అలవాటుగా వీళ్ళు పెట్టుకోవాలి. శుక్రవారం నాడు విశేషంగా లక్ష్మీనారాయణలు ఇద్దరిని పూజిస్తూ చక్కగా మంచి సుగంధభరిత పుష్పాలతో పూజించి, తులసితో, మారేడు దళాలతో, తులసేమో స్వామివారికి ఇష్టం, మారేడు దళ అమ్మవారికి ఇష్టం. మారేడు దళాలు లక్ష్మీప్రదమైనవి. మారేడు దళాలతో శ్రీ మహాలక్ష్మి అర్చన అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం నాడు వీళ్ళు చక్కగా సాయంత్రం పూట, పొద్దున పూట కుదిరితే పొద్దున పూట, లేదా సాయంత్రం పారాయణ ప్రతిరోజు చేసుకోమని చెప్పాం కదా, అదే పారాయణ సాయంత్రం వీళ్ళు చేసుకోవచ్చు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణలకు పూజ చేసుకోవచ్చు. తులసితోని స్వామివారిని అర్చించి, మారేడు దళాలతో అమ్మవారిని అర్చించి, గోక్షీర పాయసం, ఆవు పాలతో చేసిన పాయసాన్ని స్వామివారికి నివేదించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రం, శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రం, శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రం శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించింది. ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తికి సంబంధించింది. ఈ మంత్రాన్ని చదువుకోవడం ముఖ్యంగా వీళ్ళ జీవితకాలంలో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం అవ్వగానే లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటే వీళ్ళ ఇంట్లోకి, వీళ్ళ కాంపౌండ్లోకి కష్టం అనేది రావడానికి చాలా కష్టపడుతుంది. కష్టం అనేది రావాలంటే రెండు చేతులు జోడించి, అయ్యా నేను రావచ్చా అని పర్మిషన్ తీసుకొని వస్తుంది. అంత విశేషమైన ఫలితం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఎక్కడ శ్రీ మహాలక్ష్మి ఉంటే అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఎక్కడ శ్రీ మహావిష్ణువు పూజించబడతాడో అక్కడ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను కురిపిస్తుంది. కనుక ఇలా వీళ్ళు జీవితకాలం అలవాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టకాన్ని పెట్టుకొని ప్రతిరోజు ఓం నమో నారాయణాయ మంత్రం, శ్రీం శ్రీ అనే మంత్రంతో స్వామివారిని పూజిస్తూ శుక్రవారం నాడు విశేషమైన అర్చన చేసుకుంటూ ఉన్నట్టయితే తప్పకుండా వీళ్ళు జీవితంలో మహదైశ్వర్యవంతులు అవుతారు. జీవితంలో ఏ లోటు రాదు. ఎటువంటి గ్రహస్థితి ఒడిదుడుకులు ఉన్నా కూడా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఏది కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏ రోజు రాదు. వీళ్ళు ఇబ్బంది పడే క్షణం ఏ రోజు రాదు.
మహర్జాతకులుగా వీళ్ళు పరిణమిస్తారు. ఈ అలవాటుని కనుక చేసుకుంటే వీళ్ళు వాళ్ళ కుటుంబంలో మహర్జాతకులు అవుతారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఇప్పుడు ఈ పూజ చేసుకుంటూ కూడా ఏమైనా నైవేద్యాలు అవి ఏమైనా ఉన్నాయా అండి? చెప్పాను కదా, ఆవు పాలతో చేసిన పాయసం ఏమైనా పెట్టచ్చు, పులిహార కూడా పెట్టచ్చు, మీకు ఓపుకుంటే గారెలు చేసి పెట్టచ్చు. ఏంటి విష్ణుమూర్తికి పెసరపప్పుతో చేసిన వంటకం అంటే ఇష్టం కాబట్టి పెసరవడలు వేసి పెట్టచ్చు, పెసర పునుగులు వేసి పెట్టచ్చు, వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చక్కగా బట్టి బూందీ లడ్డు పెట్టచ్చు. ఓకే, చక్కగా చేసుకోవచ్చు. అన్ని పెట్టచ్చు. మన ఓపిక, భక్తి, శ్రద్ధ మనకి ఇంపార్టెంట్. మన ఓపికను బట్టి మన ఆసక్తి. అంటే సంతోషంగా నువ్వు పానకం వడపప్పు పెట్టి శ్రమ లేకుండా సంతోషంగా నువ్వు ఆనందంగా మానసికంగా ఉల్లాసంగా ఉండి పూజ చేస్తే దాని ఫలితం వేరు. కానీ నువ్వు 10 రకాల పిండి వంటలు పెట్టాను, దిగులుగా ఉండి అయ్యో అమ్మ అని కుయ్యో ముర్రు అంటూ ఓపిక లేక నిస్సత్తువుగా దాన్ని ఏమంటారు ఆ సహనం కోల్పోయి ఇప్పుడు వీళ్ళు పూజ చేసుకునే ప్రాసెస్లో ఇంట్లో పిల్లల మీద అరవటం, లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని కోపడ్డం, దానివల్ల ఉపయోగం ఉండదు. ఓర్పు, శ్రద్ధ, భక్తి, సహనము ఇవి చాలా అత్యంత ఆవశ్యకమైన అంశాలు. ఇవి చేస్తూ కనుక వాళ్ళు పూజిస్తే మీరు నివేదన అనేది మీ శక్తి కొలది, మీ శక్తికి లోభించకుండా పానకం వడపప్పు పెట్టినా కూడా సరిపోతుంది. అవకాశం ఉంటే గోక్షీర పాయసం. ఇక్కడ అన్నీ కూడా మన పెద్దవాళ్ళు వెసులుబాటు కల్పించారు మనకి. మనసే ప్రధానము, మనస్ఫూర్తిగా చక్కగా సంతోషంగా పూజ చేసుకోవాలి, ఆనందంగా చేసుకోవాలి. పూజ చేస్తే అది ఆనందంగా పరిణమించాలి, కానీ అదో భారంగా పరిణమించి అబ్బా ఇప్పుడు ఇవాళ శుక్రవారం నేను ఈ పూజ చేయాలి అని భారంగా బాధపడకూడదు. దానివల్ల ఫలితం ఉండదు. చూసారు కదండి, పుష్యమి నక్షత్రం వాళ్ళు గురువుగారు చెప్పిన విధి విధానాలు పాటిస్తూ చక్కగా విష్ణు సహస్రనామం అనేది మనం నేర్చుకొని రోజువారీ కూడా మనం చదువుకుంటూ ఉంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంకా స్పెసిఫిక్ గా చక్కగా ఆవు పాలతో పాయసము, వడపప్పు, పానకము ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటే కూడా మీకు నివేదన పెట్టి పూజ చేసుకుంటూ శుక్రవారాలు, శనివారాలు ఈ ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు రావు. జీవితంలో అన్నీ కూడా సజావుగా జరిగిపోతాయి. ఈ నక్షత్రం అనే కాదండి, మనం ముందు మాట్లాడుకున్న ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా చెప్పిన పరిహారాలని పాటిస్తూ ఉంటే కూడా ఏ ప్రాబ్లము రాకుండా మన అడ్డంకులన్నీ తొలగిపోయి దారి అనేది కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.